మా మేఘా కోసం పత్తిలాలు పెట్టి లేటెస్ట్ గా వచ్చిన డిజైన్ తో ఈ నెక్లెస్ చేయించాను నేను. ఇచ్చేసి వెళ్దామని చెప్పి అలాగే చూసి వెళ్ళినట్టుంటుందని చెప్పి తీసుకొని వచ్చాం మా మేఘాకి. అమ్మ మేఘా తీసుకో ఇది. అర్రే ఎంత బాగుంది అసలు. చాలా చాలా ఖర్చు అయినట్టుంటది వదిన గారు ఇది. వస్తే సీత ఎంతసేపు అయింది నేను చెప్పి. సర్లే ఇప్పుడు చికెన్ బిర్యానీ ఫిష్ ప్రాన్స్ చెయ్యి. ఆ లక్ష్మి పంపించా ఫిష్ ప్రాన్స్ తీసుకురావడానికి మార్కెట్ కి, అవన్నీ చెయ్యి. A few moments later. బిర్యానీ వడ్డించిన పిన్ని గారు ఇందులోకి గోంగూర పచ్చడి వేసుకోండి. చికెన్ పిక్కలు వేసుకుంటారా? బాబాయ్ ఫిష్ కర్రీ తింటారా? వేసుకోండి. ఎందుకు మాట పడుతున్నారు? మేఘ నువ్వు కూడా కూర్చో అమ్మ నాన్నతో పాటు. రోటీ వేనా, చికెన్ కర్రీ వేనా మరి అందులోకి? మా సీత అసలు నీ చేతి వంట అమృతంలా ఉందనుకో. మా ఇంట్లో కుక్స్ చేస్తారు కానీ ఉప్పు ఉంటే కారం ఉండదు, కారం ఉంటే ఉప్పు ఉండదు. నువ్వు చాలా పర్ఫెక్ట్ గా చాలా రోజుల తర్వాత మంచి భోజనం తినిపించావమ్మా మాకి. అదేం లేదు బాబాయ్ గారు. మా పికిల్స్ అసలుకి అన్ని రకాల పికిల్స్ చేసావంటే అసలుకి నమ్మలేకపోతున్నాను. నువ్వే చేసావని చెప్తుంటే మేఘ అసలు నేను నమ్మలేకపోతున్నాను. అంత బాగుంది, చాలా బాగుందమ్మా. సరే అమ్మా, జాగ్రత్త, వెళ్ళొస్తాను. సరే సరే పిన్ని బాబాయ్ గారు.